ఎవడు తీసుకున్న గోతులు వాడే పడతాడు, ఎవడు పెంచిన పాము వాడిని కాటేస్తుంది. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అదే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. సొంత దేశస్తులు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లు కావచ్చు, ఎవరినైనా కావచ్చు, భారత్లో ఉన్నటువంటి వారిని కూడా కొంతమందిని ఉగ్రవాదులుగా ఎంచుకుంది కదా. ఈరోజు ఆ ఉగ్రవాదంలోనే పడి కొట్టుమిట్టాడుతుంది పాకిస్తాన్. ఉగ్రవాదులు ఉగ్రదాడుల్ని మేము సహించబోము అంటున్నది కానీ పాకిస్తాన్ అసలు ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది ఎవరు? అసలు ఉగ్రవాదాలకి ఏ దేశం కేంద్రం? పాకిస్తానే కేంద్రం ఈరోజు ప్రపంచంలో. అందరూ గమనిస్తున్నారు. తాలిబాన్లు పెంచి పోషించింది ఎవరు? ఈ తాలిబాన్లనే ఉగ్రవాదులు పెంచి పోషించింది కూడా పాకిస్తానే. 2021లో వాళ్ళ అధికారంలో చేపట్టిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి వాళ్ళకి పడక దాడులు చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఉగ్రవాదులే. ఈరోజు భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధాలు కుదరవచ్చు. అవి భౌగోళికం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, గ్లోబలైజేషన్లో భాగంగా మనం వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాం. కానీ ఈరోజు అంతర్గతంగా చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్లు ఈరోజు పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నారు. ఎవరు విరుచుకుపడుతున్నారు? పాకిస్తాన్ పెంచినటువంటి ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. టీటీపీని ఎవరు పెంచారు? పాకిస్తానే పెంచింది. తాలిబాన్లు ఎవరు పెంచారు? పాకిస్తానే పెంచింది. ఈరోజు అదే తాలిబాన్లు తిరగబడుతుంది. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మాజీ మంత్రి మరియం సోలంఖైల్ కూడా అదే మాట అంటున్నారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ. ఏదైతే పెంచి పోషించారో అదే ఈ రోజు మంట కూర్చొంది అక్కడ పాకిస్తాన్ లో అంటుంది ఆవిడ. ఆ మంటలోనే ఆసిఫ్ మునీర్ బూడిదైపోతాడు ఏదో ఒక రోజు. పెంచి పోషించాడు. ఇక్కడేమొచ్చేసి వీళ్ళు మహిళల్ని బయటకు కనీసం రానివ్వడం లేదు. మహిళల యొక్క హక్కుల్ని కాలరాశారు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు. ఇప్పుడేమో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందాలు చూసి కూడా ఈ రోజు పాకిస్తాన్ వారవలేకపోతుంది అని ఆవిడ రెండు వైపులు వాయించేశారు. మంచిని మంచి, చెడుగా చెడు రెండింటిని వాయించేశారు ఆవిడ. ఎవడైతే ఏది పెంచుతాడో అది వాడికి ఫలితం ఇస్తుంది. మంచిని పెంచితే మంచి ఇస్తుంది. నువ్వు తులసి మొక్కను పెంచితే ఆరోగ్యం వస్తుంది, గంజాయి మొక్కను పెంచితే అనారోగ్యం వస్తుంది. సింపుల్. రెండోది ఇంకేం లేదు. అదే చెప్పింది ఆవిడ. నిజాలు ఒప్పుకోవాల్సిందే, తప్పదు.